హాయ్ ఫ్రెండ్స్, టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్, లేటెస్ట్ అప్డేట్స్ మీ ఫోన్లోకి డైరెక్ట్గా పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేకుంటే చూపించదు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీ ముందుకు ఒక మంచి అప్లికేషన్తో వచ్చాను ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ అందరికీ తెలిసిందే, ఇంతకుముందు నేను దాని మీద ఒక వీడియో కూడా చేశాను. బట్ ఆ అప్లికేషన్ కంటే ఇది నాకు చాలా 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 బెటర్ అనిపించింది. సో దానికంటే దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పాలనుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ దాకా చూడండి, పక్కా మొత్తం అయిపోయేంత వరకు చూడండి. చాలా మంచి అప్లికేషన్, మీ ఫ్రెండ్స్కి చాలా తెలియజేయచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ అప్లికేషన్ ఏంటో చూద్దాం. ఫేక్ కాల్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఫ్రెండ్స్. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేసుకున్నట్టయితే ఓపెన్ చేసిన తర్వాత దాని డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫేక్ కాల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. నేను మా డాడీది అనుకో, డాడీ పెట్టేసిన. నంబర్ ఇచ్చేసేయండి, ఎవరి నుండి నెంబర్ రావాలి నంబర్ ఇచ్చేసేయండి. ఫేక్ నెంబర్ అయినా సరే, ఒరిజినల్ నెంబర్ అయినా ఏదైనా పర్లేదు. సెట్ టైం ఎంత టైంలో కావాలా, 10 సెకండ్ 30 సెకండ్స్. నేను 10 సెకండ్ మస్తు ఇప్పుడు మీకు చూపించాలి కాబట్టి. ఇక్కడ ఇన్కమింగ్, దాని డాష్ బోర్డ్ ఎలా కావాలి, ఇన్కమింగ్ది. సామ్సంగ్ ఉంది, వేరే మొబైల్స్ చాలా డిఫరెంట్ రకాలు ఉంటాయి, ఇవి సెలెక్ట్ చేసుకోండి. నేను సామ్సంగ్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ వాయిస్ ఒకటి ఇచ్చేసేయండి. వాయిస్ నేను ఒకటి పెట్టేస్తున్నాను. వాయిస్ పెట్టేసి రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ బాక్స్లోకి వెళ్ళినట్టయితే వైబ్రేట్ అవ్వాలి. సో రింగ్ టోన్ మీరు పెట్టుకుంటే రిపీట్ నాకు అవసరం లేదు. టాక్ టైం ఒక 15 సెకండ్స్ నేను పెట్టుకున్నాను. మీరు ఎంత టైం వరకు మాట్లాడాలనుకుంటే ఆ టైం మీరు సెట్ చేసుకోండి. కస్టమ్ సైజ్ కూడా ఉంటుంది, కస్టమ్గా కూడా పెట్టుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినంత టైం. అండ్ కాల్ టైప్, ఏ టైప్ కావాలా కాల్, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మిస్డ్ కాలా. నాకు ఇన్కమింగ్ కావాలనుకుంటే ఇన్కమింగ్ పెట్టేసుకున్నా, ఓకే కొట్టండి. అండ్ బ్యాక్ వచ్చేసండి. జియో కింద లెఫ్ట్ సైడ్లో పైన టాప్లో జియో కింద లెఫ్ట్ సైడ్లో యారో మార్క్ ఉంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే బ్యాక్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని సెట్టింగ్స్ అయిపోయినాయి కదా, రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. అండ్ దాని పక్కనే ఇంకోటి మెసేజ్ బాక్స్ ఉంది కదా, రైట్ మార్క్ కింద మెసేజ్ బాక్స్ కనిపిస్తుంది కదా, పోస్ట్ బాక్స్. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇది మెసేజ్ సంబంధించింది. మెసేజ్ కూడా సేమ్ అట్లా చూసారా, కాల్ వచ్చేసి. ఇది ఒరిజినల్ కాల్ ఫ్రెండ్స్, ఓన్లీ ఫేక్ కాల్. మీకు వినిపిస్తుందో లేదో లిఫ్ట్ చేస్తాను దాన్ని. లిఫ్ట్ చేస్తే మాట్లాడుతున్నారు. సో ఇలా కట్ చేస్తే కట్ అయిపోతుంది. సో అది కాల్ పెట్టాను, ఇప్పుడే వచ్చింది. నేను పెట్టిన 10 సెకండ్స్ లోపే పెట్టాను కదా, సో ఇప్పుడే వచ్చింది కాల్. ఓకేనా? ఇప్పుడు కాల్ ప్రూఫ్ అయిపోయింది. ఇప్పుడు మెసేజ్ ప్రూఫ్ చూడండి. సెట్ టైం 10 సెకండ్స్ తర్వాత ఫోల్డర్ ఇన్బాక్సే. సో ఓకే, ఈ సెట్టింగ్స్ అన్నీ అయిపోయినాయి కదా. మెసేజ్ ఇది కాల్ అయిపోయింది. ఇప్పుడు మెసేజ్ రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఓకే, యూజ్ డిఫాల్ట్ యాప్ ఓకే కొట్టేసేయండి. సో నార్మల్గా అయిపోయింది. ఇప్పుడు చూడండి, నాకు మెసేజ్ వస్తుంది పైన. జియో ఐడియా నెట్వర్క్స్ ఉన్నాయి కదా, దాని పక్కల మెసేజ్ది హింట్ వస్తుంది చూడండి, నోటిఫికేషన్. జనరల్గా ఇందాక కాల్ ఎలా వచ్చిందో నాకు సేమ్ 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ నాకు మెసేజ్ కూడా వస్తుంది. ఆ నెట్వర్క్స్ పక్కనే మీకు మెసేజ్ అనేది నోటిఫికేషన్ చూపిస్తుంది. ఇక్కడ దాన్ని కొంచెం పక్కకు డ్రాగ్ చేసినట్టయితే దాని మీద ఇలా పక్కకు డ్రాగ్ చేస్తే ఇక్కడ మొత్తం కాల్ హిస్టరీ మొత్తం వస్తుంది. అంతా మనం ఎవరెవరు కాల్ చేసినట్టు, ఫేక్ కాల్స్ ఎవరెవరు చేసి ఎవరెవరిని ఆడపడించాం మొత్తం డీటెయిల్స్ వస్తాయి. దాని ఇంకా కొంచెం పక్కకు డ్రాగ్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి, అంతా షేర్ చేసుకోవడం మొత్తం. అండ్ ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకు మెసేజ్ వస్తుంది. కాల్ అయితే త్వరగానే వచ్చింది, కానీ మరి మెసేజ్ ఏంటో ఫ్రెండ్స్ కొంచెం లేట్ చూపిస్తుంది. వెంటనే వచ్చేసింది నాకు. ఇందాక నేను చూసాను, ఇందాక మీకు వీడియో చేయడానికంటే ముందు ఒక 5-4 టైమ్స్ నేను ట్రై చేశాను ఆల్రెడీ. టైం వచ్చేసి నవ్ కొట్టేద్దాం. నవ్ చేంజ్ మీద నొక్కితే వచ్చిద్దేమో. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసింది మెసేజ్. రాలా ఇంకా. డాడీ అండ్ నంబర్ వచ్చేసి నంబర్ ఇద్దాం. ఓకే, సెట్ నవ్ ఇప్పుడే కావాలి. రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఓకే, వచ్చేసింది. చూసారా, ఇక్కడ ఫేక్ కాల్ వచ్చేసింది కదా, ఫేక్ కాల్ నుండి మెసేజ్. ఈ మెసేజ్ మీద ఓపెన్ చేసినట్టయితే మెసేజ్ డాడీ నుండి చూడండి. హాయరా 2 సార్లు
నోటిఫికేషన్ వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు మీకు వీడియో ప్రాసెస్లో కొంచెం లేట్ అయింది. ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ చేస్తుంది కదా, ఈ మెసేజ్ లోడ్ చేసి పంపించడానికి కొంచెం టైం తీసుకుంది. సో ఫ్రెండ్స్, ఇలా ఫ్రెండ్స్ ఇది చాలా సూపర్ హిట్ యాప్ ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చుతుంది అనుకున్నాను. నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తోటి. ఫ్రెండ్స్ నెవర్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఏం పోదు ఫ్రెండ్స్. కాకుండా నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు అప్లోడ్ అవుతుంటాయి, మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంటుంది. సో దాంతో ఇలాంటి ఇంకా కొత్త కొత్త యాప్స్ గురించి మీరు చాలా తెలుసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మొత్తం నా ఛానల్లో ఓపెన్ చేసుకోండి ఒకసారి, కిరణ్ యూట్యూబ్ వరల్డ్ అని చెప్పేసి కొట్టండి యూట్యూబ్లో. నా ఛానల్ వస్తుంది. మొత్తం చాలా అప్లికేషన్స్ ఉన్నాయి ఇలాంటివి, చాలా అంటే చాలా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ నౌ. జై